నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో డిస్క్ జారితే ప్రమాదమా, ఉమ్ము నీరు తగ్గితే ఏం చేయాలి, కళ్ళెందుకు పొడిబారుతాయి, పసిబిడ్డకు ఒక డాక్టరే మేలు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. నడుము నొప్పితో బాధపడే వాళ్లకు పరీక్షలు చేసినప్పుడు చాలా మందిలో డిస్క్ జారినట్లుగా తేలుతూ ఉంటుంది. శక్తికి మించి బరువులు ఎత్తినప్పుడు లేదా అకస్మాత్తుగా కదలికలు చేసినప్పుడు, ప్రమాదాల్లో గాయపడినప్పుడు రెండు వెన్నుపూసల మధ్య ఉండే గుండ్రటి బంతి లాంటి డిస్క్ పక్కకు కదిలిపోతూ ఉంటుంది. దీన్నే డాక్టర్లు ప్రొలాప్స్గా పిలుస్తారు. చాలా వరకు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోయే ఈ డిస్క్ ప్రొలాప్స్ సమస్యకు చికిత్స, పరిష్కార మార్గాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువసేపు వంగుని పనిచేసినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నడుం పట్టేయడం మనకు అనుభవమే. ఇది కొద్దిసేపు ఉండి తగ్గిపోతుంది. అయితే కొంతమందికి నడుము కింది భాగంలో ఎక్కువగా నొప్పి, భరించలేనంత బాధ ఉంటాయి. వెన్నెముక కింది భాగంలో డిస్క్ పక్కకు జారడమే ఇందుకు కారణం అంటారు నిపుణులు. ఇక్కడ కనిపిస్తున్న వెన్నెముకను చూడండి. వెన్నుపూసల మధ్యగా అక్కడక్కడ తెల్లటి రింగుల్లాగా కనిపిస్తున్నవే డిస్కులు. వెన్నెముకలో ఉండే ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురవ్వకుండా వాటి మధ్య ఈ డిస్కులు మెత్తటి కుషన్లాగా పనిచేస్తుంటాయి. మామూలుగా ఇవి లిగమెంట్ కండరాల సాయంతో వెన్నెముక చుట్టూ బిగువుగా ఉంటాయి. కానీ ఒక్కోసారి ఏదైనా కారణం వల్ల ఇదిగో ఇలా ఉన్న స్థానం నుంచి పక్కకు జారిపోతుంటాయి. రెండు వెన్నుపూసల మధ్య ప్రతి ఒక్కరికి ఒక డిస్క్ అనేది ఉంటుంది. ముఖ్యంగా నడుం భాగంలో మనకు 5 డిస్కులు ఉంటాయి. ఈ 5లో లాస్ట్ 2 డిస్క్స్లోనే ఇవి డిస్క్ ప్రొలాప్స్ అనేది జరుగుతుంటుంది, అంటే జారడం అనేది. అంటే మేము మా భాషలో L4, L5, L5S1 అంటాం. ఈ 2 లెవెల్స్లో డిస్క్ జారడం అనేది వెరీ కామన్. సడన్గా ముందుకు వంగి బరువు లాంటిది లిఫ్ట్ చేసినప్పుడు ఆ డిస్క్ను కంటైన్ చేసే మెంబ్రెయిన్ ఒకటి రప్చర్ అయిపోయి లోపల టూత్పేస్ట్ లాంటి మెటీరియల్ ఉంటుంది, అది బయటకు నొక్కబడుతుంది. అది నరంకు దగ్గరగా వచ్చినప్పుడు నరం ఇరిటేషన్ వచ్చి సయాటిక్ పెయిన్ అంటాం, కాలంతా లాగడం, పై నుంచి కింది వరకు లాగడం జరుగుతుంటుంది. దీన్నే డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ జారడం అంటుంది. డిస్క్ జారినప్పుడు వెంటనే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. మొట్టమొదట లోయర్ పార్ట్లో లోయర్ బ్యాక్ పెయిన్ అంటాం, దీన్ని సివియర్గా ఉంటుందండి ఇది. రెండోది స్టిఫ్నెస్ అంటాం, అంటే వాళ్ళు నడుము కూడా ఎక్కువ వంచలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎందుకు అవుతుందంటే నడుములో ఉండే మజిల్స్ అన్ని కూడా టైట్ అయిపోతాయి, స్పాజం అంటాం. ఈ స్పాజం వచ్చేదానివల్ల మొబిలిటీ తగ్గిపోతుంది. సో దీంతోపాటు సయాటిక్ పెయిన్ అనమాట, కాలంతా లాగడం. ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు దాన్ని డిస్క్గా గుర్తించవలసిన అవసరం ఉంటుంది. కొందరిలో ఏమవుతుందంటే ఇంకా నరం మీద ఒత్తిడి ఎక్కువైనప్పుడు వీక్నెస్ కూడా రావచ్చు. వేళ్ళు పైకి ఎత్తలేకపోవడం, పాదం కదిలించడంలో వీక్నెస్ రావడము, తర్వాత నమ్నెస్ అంటాం, తిమిర్లు పట్టడం అంటాం కాళ్ళల్లో. ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా ద్వారా మనం డిస్క్ అనేది డయాగ్నోస్ చేయగలుగుతాం, సిమ్టమ్స్ అనమాట. తర్వాత పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని స్పెషల్ టెస్ట్ ఉంటాయి. అవి ఆ విధంగా ఎగ్జామిన్ చేసేదానివల్ల ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు చేయక ముందరనే డిస్క్ అనేది ఉందని క్లినికల్గా నిర్ధారణ చేయడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ చేయాలంటే డిస్క్ని ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. వెన్నెముకలోని డిస్కుల్లో ఎక్కువగా నీరు లాంటి ద్రవ పదార్థం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ దీని పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో డిస్కులు కూడా లోపలికి ముడుచుకుపోతుంటాయి. ఈ పరిస్థితిలో డిస్కులు బలహీనం కావడం, పక్కకు జారడం చాలా చాలా సహజం. ఇక ఒత్తిడి, ఆందోళన, అధిక బరువు, తప్పుడు శరీర భంగిమలు, ఎలాంటి వ్యాయామం చెయ్యకపోవడం, ఇవన్నీ డిస్కుల్లోని ద్రవ పదార్థాన్ని త్వరగా ఆవిరయ్యేలా చేస్తాయి. అంతేకాదు, శక్తికి మించి బరువులు ఎత్తినప్పుడు, మితిమీరి వ్యాయామం చేస్తున్నప్పుడు, ఉన్నట్టుండి ఒకేసారి ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కూడా వెన్నెముకలోని డిస్కులు పక్కకు తొలిగే ప్రమాదం ఉంటుంది. డిస్క్ జారినప్పుడు చాలా ఇది కామన్ అండి. యంగ్ పీపుల్లో, పర్టికులర్లీ వర్కింగ్ గ్రూప్లో బరువులు ఎత్తడం ఇట్లాంటి రెగ్యులర్గా చేసేవాళ్ళు డిస్క్ ప్రొలాప్స్ అనేది క్వైట్ కామన్. ఇంకోటి ఏమంటే ఇక్కడ చెప్పాల్సిన చాలా ముఖ్యమైనది ఏంటంటే డిస్క్ జారినంత మాత్రాన అందరికీ ఆపరేషన్ అవసరం లేదు. 100కి 80 నుంచి 85% మందికి ఆపరేషన్ లేకుండానే దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఎలాగ ఉంటుందంటే పేషెంట్ వచ్చి డయాగ్నోస్ చేసిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే 3-4 వారాలు బెడ్లో పడుకోమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ థియరీ అవుట్డేటెడ్ అయిపోయింది. 4-5 రోజులు రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వితిన్ ది లిమిట్స్ ఆఫ్ ది పెయిన్ వాళ్ళని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి, మజిల్ రిలాక్సెంట్ మెడికేషన్ అనేది డాక్టర్ సూపర్విజన్లో వాడడం జరుగుతుంది. కొంచెం నొప్పి తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ మీద కూడా పెడతాం వీళ్ళకి.
సయాటిక్ పెయిన్ ఉంటే ఆ సయాటిక్ పెయిన్ తగ్గడానికి కొన్ని స్పెషల్ మందులు ఉంటాయి, అవి వాడడం జరుగుతుంది. అండ్ ఇఫ్ నెసెసరీ నడుముకు బెల్ట్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి, కొన్ని టెంపరీగా బెల్ట్ ఇవన్నీ వేసుకునే దానివల్ల ఏమవుతుందంటే ఆ జారిన డిస్క్ మళ్ళీ స్క్రింక్ అయిపోయి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు వంగడం ఇలాంటివి అవాయిడ్ చేస్తే ఆపరేషన్ లేకుండానే చాలామంది డిస్క్ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. డిస్కు జారినప్పుడు నడుము నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం డాక్టర్లు కనీసం 2-3 నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తారు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకుంటే పక్కకు తొలగిన డిస్కు తిరిగి యథాస్థానంలోకి సర్దుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పి నివారణి మాత్ర వేసుకుంటే సరిపోతుంది. చాలా అరుదుగా మాత్రమే జారిన డిస్కును సరిచేసేందుకు సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది. అయితే సర్జరీ చేయాలా లేదా తేలికపాటి చికిత్స సరిపోతుందా అనేది డిస్కును పరీక్ష చేసిన తరువాతే డాక్టర్లు నిర్ధారిస్తారు. ప్రతిదానికి ప్రివెన్షన్ అనేది ఉంటుంది. అలాగే డిస్క్ ప్రొలాప్స్ అనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి మనం తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. బ్యాక్ ఎక్సర్సైజ్లు అనేవి ఉంటాయి, వెరీ సింపుల్గానే ఉంటాయి. రోజుకు ఒక్కసారి ఉదయం నిద్రలేస్తూనే ఖాళీ కడుపుతోటి పడక మీదనే ఒక 10 నిమిషాల సేపు నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్లు కరెక్ట్ పద్ధతిలో తెలుసుకున్న తర్వాత దాన్ని చేస్తూ వస్తే నడుము మజిల్స్ స్ట్రెంగ్త్ అయిన తర్వాత చాలా వరకు ఇది సపోర్ట్ చేసి డిస్క్ ప్రొలాప్స్ అనే ప్రాబ్లమ్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే నడుము ఫ్లెక్సిబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో 2 రకాల ఎక్సర్సైజ్లు అనేవి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే నడుము స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు, రెండోది నడుము ఫ్లెక్సిబిలిటీ అంటే మూమెంట్ సింపుల్గా వచ్చేట్టుగా నడుము ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన ఎక్సర్సైజ్లు 2 చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 రకాల ఎక్సర్సైజ్లు రెగ్యులర్గా చేసుకుంటూ వచ్చి దాని మీద కరెక్ట్ పద్ధతిలో బరువు ఎత్తాల్సి వచ్చినప్పుడు, నేల మీద ఉండి బరువులు ఎత్తాల్సి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ పద్ధతిలో మన వెయిట్ లిఫ్టర్స్ ఎట్లయితే మోకాళ్ళు హిప్ జాయింట్స్ వంచి బరువులు లిఫ్ట్ చేస్తారో అలాగైతే మనకు ఈ ప్రమాదం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అలా లేకుండా మోకాళ్ళు నిటారుగా ఉంచి నడుమును సడన్గా ఉంచి బరువులు ఎత్తే దానివల్ల ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. వెన్నులో డిస్కు జారడానికి అధిక బరువు కూడా ఒక కారణమే కాబట్టి బరువును తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలి. శక్తికి మించిన బరువులు అసలే ఎత్తకూడదు. మనం నిలబడుతున్న తీరు, కూర్చునే తీరు, పనిచేసే తీరు వెన్నెముకపై భారాన్ని పెంచే విధంగా ఉండకూడదు. వెన్నెముక కండరాల్ని పటిష్టం చేసే వ్యాయామాల్ని నిత్యం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటుంటే డిస్క్ జారడమనే సమస్యను చాలా వరకు నివారించుకోవచ్చు.